ఆయన సినిమా యాక్టర్తో పాటు ఖచ్చితంగా పగటి వేసగాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పగటి వేసగాని మాదిరి ప్రవర్తిస్తున్నాడు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీని తిడతాడు, చంద్రబాబుని తిడతాడు. ఈరోజు అదే గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినప్పుడు చంద్రబాబుని పొగుడతాడు, నరేంద్ర మోడీని పొగుడతాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరము, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి దేశానికి అవసరం అంటాడు. కానీ నరేంద్ర మోడీ గారి గురించి నేను ఒకటే చెప్తా, ఇప్పటికే గత 11 సంవత్సరాల నుంచి కూడా దేశ ప్రధాని కూడా దేశ ప్రజలకు ఉపయోగపడిందంటూ ఏమీ లేదు. ఈరోజు టెర్రరిస్టులు వచ్చి 27 మందిని చంపితే ఎందుకోసం చంపినారంటే అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ సైనిక అధికారి ఏం చెప్తున్నాడు, నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి సుమారు 11 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. మనం చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మిలిటరీ సెలక్షన్ రిక్రూట్మెంట్ జరిగేది. పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో ఇంత ఉద్యోగ అవకాశాలు దొరికేటివి. ఈరోజు మిలిటరీ సైన్యంలో 1,80,000 మంది రిటైర్డ్ అయితే కూడా వాళ్ళ ప్లేస్లో ఒక్కరిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోకుండా సైనిక సమస్య నుంచే ఈ ఉగ్రవాదులు కూడా చేరుకునేదానికి అవకాశం ఉండే ఈరోజు ఈ పని జరిగిందని చెప్పేసి మాజీ సైనిక అధికారులే చెప్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ చేసేదన్నీ కూడా తప్పుడు పనులు చేసే యాక్షన్ మాత్రం బాగా బ్రహ్మాండంగా చేస్తాడు. మైక్ పట్టుకొని నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను. ఒక రకంగా చూసుకోపోతే మైక్ చేతిలో పట్టుకొని రైతును రాజును చేస్తాను అంటాడు. ఇంతవరకు రైతులకు అతను చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే సపోజ్ ఒక ఎరువుల బస్తాలే ఉన్నాయి, ప్రతిదానికి 28% జిఎస్టీ వేసి నేను ఇన్ని వేల కోట్లు సబ్సిడీ ఇచ్చినానని చెప్తాడు. కానీ అతను ఎంత సబ్సిడీ ఇస్తే కూడా ఈరోజు ఒక ఎరువుల బస్తా 2,000 రూపాయలు నడుస్తుంది. 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 450 రూపాయలు ఉండే డిఏపి బస్తా ఈరోజు 2,000 రూపాయలు ఉంది. మరి గత 10 సంవత్సరాల కింద కూడా ఒక చెనిక్కాయల బస్తా వచ్చేసి 2,000-2,500 నడుస్తుంది. ఈరోజు అదే నడుస్తుంది. మరి నువ్వు ఎక్కడ రైతును రాజును చేస్తున్నావు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నావు? కేవలం నీవు పబ్బం గడుపుకునేదానికి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీనే చేసేదాని కోసమే నువ్వు వీళ్ళందరితో కుమ్మక్క, చంద్రబాబు నాయుడుతో అయితేనే, పవన్ కళ్యాణ్ గారితో అయితేనే, ఇక్కడ ఆంధ్రాకి వస్తే వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళని పొగుడుతూ ఇవన్నీ యాక్షన్ చేస్తూ పరిపాలన చేస్తుండేవి తప్ప ప్రజలకు ఉపయోగపడేదంటూ ఏమీ లేదు. కాబట్టి దేశ రక్షణ కావాలంటే రైతులు బాగుపడాలి, చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఖచ్చితంగా బాగుపడుతుందని చెప్పి నేను మా గుంతకల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను.